ఒక రోజు పాండవులు కృష్ణుడి దగ్గరికి వెళ్లి కలియుగం అంటే ఏంటి అని అడుగుతారు. దానికి కృష్ణుడు విల్లు తీసుకుని 4 దిక్కుల్లో 4 బాణాలు వేసి వాటిని తీసుకురమ్మంటాడు. అర్జునుడికి ఒక చెట్టు దగ్గర బాణం కనిపిస్తుంది. అది తీస్తుంటే ఒక కోకిల మధురమైన గానంతో పాటని పాడుతూ ఒక బ్రతికి ఉన్న జింకని తినడం చూస్తాడు. భీముడికి 5 బావులు ఉన్న చోట బాణం దొరుకుతుంది. 4 బావులేమో నీటితో నిండి ఉండి మధ్యలో బావిలో ఒక్క చుక్క నీరు కూడా ఉండదు. నకులుడికి అప్పుడే పిల్లని కన్నా ఆవు కనిపిస్తుంది. ఆవు పిల్లని నాకుతో క్లీన్ చేస్తుంది. దానివల్ల పిల్లకి గాయమైనా సరే ఆపట్లేదు. సహదేవుడికి ఒక కొండ దగ్గర బాణం కనిపిస్తుంది. పక్కనే ఒక బండరాయి అటొచ్చిన చెట్లన్నిటిని వెరక్కొట్టుకుంటూ వెళ్తూ ఒక చిన్ని మొక్క దగ్గర ఆగిపోతుంది. వీళ్ళు చూసిన ఈ విచిత్రమైన విషయాల్ని కృష్ణుడికి చెప్తారు. అప్పుడు కృష్ణుడు ఇలా అంటాడు: కలియుగంలో మధురమైన గానంతో మతాన్ని బోధించే వాళ్లే భక్తుల కష్టార్జితాన్ని పొడుచుకు తింటారు. కోకిల జింకను తిన్నట్లుగా కొంతమందికి కావాల్సిన దానికన్నా ఎక్కువ సంపాదన ఉన్నా సరే పేదవారికి సహాయం చేయరు. ఆ నీళ్ల బావిలాగా అతి గారాభంగా పెంచి పిల్లల జీవితాన్ని వాళ్ళ తల్లిదండ్రులే నాశనం చేస్తారు. ఆ ఆవులాగా ఒక మనిషి చేయగలిగే నీచమైన పనులన్నీ అడ్డు అదుపు లేకుండా చేసుకుంటూ వెళ్తాడు. కానీ చివరికి వాడిని ఆపేది దేవుడు మాత్రమే. ఆ చిన్న మొక్కలాగా దీనినే కలియుగం అంటారని చెప్తారు.